जय तल सद्गुरु प्रभु महाराज को, श्री कृष्ण परमात्मा को, गीता माता को जय तल सद्गुरु प्रभु महाराज को। నేను చెప్తా మీరేనమ్మా। यो यो यां यां तनुं भक्तः यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति तस्य तस्य चलां श्रद्धां तामेव विदधाम्यहम्। ఏ ఏ భక్తుడు ఏ ఏ రూపమును శ్రద్ధతో పూజించుచున్నాడో దానికి తగిన శ్రద్ధనే వానికి నేను స్థిరముగా కలగచేయుచున్నాను। 7వ అధ్యాయంలో 21వ శ్లోకంలో పరమాత్మ ఏమని చెప్తున్నారంటే, ఏ ఏ భక్తుడు ఏ ఏ దేవతను ఏ ఏ రూపంతో శ్రద్ధతో పూజించుచున్నారో వాళ్లకు నేను అలాంటి శ్రద్ధను అలాంటి ఫలితాన్ని వాళ్లకు నేను కలుగచేయుచున్నాను అని చెప్పి పరమాత్మ మనకి ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది। మామూలుగా లోకంలో మనకు చాలామందికి అనేకమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి। అలాంటి ప్రశ్నలకు పరమాత్మ ఇక్కడ ఒక స్పష్టమైనటువంటి ఒక మనకు జ్ఞానాన్ని అందించడం అనేటువంటిది జరిగింది। ఎలాంటి ప్రశ్నలు ఉంటాయంటే, ఇప్పుడు లోకంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు, చాలామంది దేవతలు ఉన్నారు। ఇప్పుడు ఇలాంటి దేవుళ్ళలో కానీ ఇలాంటి దేవతల్లో కానీ ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిది, ఏ దేవతను ఆరాధిస్తే మంచిది అని చెప్పి మనకి ఒక క్వశ్చన్ ఉంటుంది। ఇప్పుడు ఏ దేవుడు పవర్ఫుల్, ఏ దేవుడు తక్కువ, ఏ దేవుడు ఎక్కువ అనేటువంటి డౌట్స్ కూడా మనకుంటాయి। కొంతమంది ఏమంటారంటే శివుడే గొప్పవాడు, శివుణ్ణి ఆరాధిస్తే మంచిది అని చెప్పి శివభక్తులు చెప్తారు। కొంతమంది ఏమని చెప్తారంటే దుర్గాదేవే గొప్పది, దుర్గాదేవిని ఆరాధిస్తే మంచిది, ఇక అంతకంటే పవర్ఫుల్ దేవత ఇంకొకళ్ళు లేరు అని చెప్పి కొంతమంది చెప్తారు। కొంతమందిని చండీ దేవతను ఆరాధించేవాళ్ళు, చాముండేశ్వరిని ఆరాధించేటువంటి వాళ్ళు ఇట్లా మనకు లోకంలో చాలామంది దేవతలకు కనిపిస్తూ ఉన్నారు। కొంతమంది ప్రత్యంగిరాని ఆరాధిస్తే మంచిది, చాలా పవర్ఫుల్ అని చెప్తారు। కొంతమంది వారాహి దేవతను ఆరాధిస్తే మంచిది, చాలా పవర్ఫుల్ అని కొంతమంది చెప్తున్నారు। కొంతమంది ఏమని చెప్తారంటే వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే మంచిది, వెంకటేశ్వర స్వామి వెనకటి నుంచి ఉన్నటువంటి దేవుడు చాలా పవర్ఫుల్ అని కొంతమంది చెప్తారు। ఇంకా కొంతమంది ఏమని చెప్తారంటే ఇంతెందుకండి, సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి చాలా శక్తివంతుడు, శ్రీరామచంద్రమూర్తిని ఆరాధిస్తే మంచిదని చెప్పి కొంతమంది చెప్తారు। ఇట్లా మనకు చాలా డౌట్స్ వస్తాయి। ఇప్పుడు దైవానుగ్రహాన్ని పొందాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇప్పుడు మనం దైవానుగ్రహాన్ని పొందాలనుకున్నాం అనుకోండి, ఇప్పుడు దైవానుగ్రహాన్ని పొందాలనుకుంటే వీళ్ళల్లో ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏ దేవుణ్ణి ఆరాధిస్తే ఫాస్ట్గా మనం ఆ యొక్క దైవ సన్నిధికి చేరుకుంటాము, అక్కడికి మనం రీచ్ అవుతాము అనేటువంటి క్వశ్చన్ మనకుంటుంది కదా। మనకేంటంటే వెనకటి రోజుల్లో అంటే పెద్దవాళ్ళు చెప్తా అది చేసుకుంటూ పోయేవాళ్ళు, పెద్దవాళ్ళు ఇది చైనా అంటే అది చేసుకుంటూ పోయేవాళ్ళు। వెనకటి రోజుల్లో ఏంటంటే చేయటానికి ఎక్కువ ప్రాధాన్యత, ప్రశ్నలకు ప్రాధాన్యత లేదు, అసలు ప్రశ్నలతో సంబంధం లేదు, వాడు ప్రశ్న వేసేవాళ్ళు కాదనమాట। ఎందుకంటే పెద్దవాళ్ళు నాకు మంచే చెప్తారు అనేటువంటి కాన్ఫిడెన్స్, అంటే మా పెద్దవాళ్ళు వాళ్ళు ఆచరించారు కాబట్టి నాకు మంచే చెప్తారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది నేను చేయాలి, నేను ప్రశ్నించకూడదు అనేటువంటి థాట్ ఉండేదన్నమాట, అది కాన్ఫిడెన్స్। ఇప్పట్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట ఇది। ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్కువ అన్నమాట, ఎక్కువ ఏంటంటే ఎక్కువ తెలుసుకోవాలి। మరి ఎక్కువ తెలుసుకోవాలని ఆలోచన అయితే ఎక్కువ తెలుసుకోవాలని ఉంది, కానీ ప్రయత్నం మాత్రం ఎక్కువగా చేయరు। ఆలోచన మాత్రమే ఎక్కువగా తెలుసుకోవాలని ఉంటుంది, కానీ మరి ఎక్కువ తెలుసుకోవాలన్నటువంటి వాడు ఏం చేయాలి, ఎక్కువగా ప్రయత్నం చేయాలి, కానీ ప్రయత్నం తక్కువ చేస్తాడు, ఎక్కువ తెలుసుకోవాలనేటువంటి తపనతో ఆరాడబడుతూ ఉంటాడు। మెయిన్ కాన్సెప్ట్ అంటే ఈయనకు దేవుడితో కూడా అంత అవసరం ఉండేది కాదు, మామూలు జనరల్గా అంత ఫస్ట్లోనైతే దేవుణ్ణి కూడా అంత ఆరాధించేవాళ్ళు కాదనమాట। వాళ్ళ పక్కింట్లో వాళ్ళు గుడికి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాతనే వాళ్ళకి కలిసి వచ్చింది। వాళ్ళు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాతనే వాళ్ళు ప్లాట్ కొనుక్కున్నారు, తర్వాత ఇల్లు కొనుక్కున్నారు, వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, వాళ్ళ అమ్మాయికి పెళ్ళయింది, మంచి బెంచ్ కారు కూడా ఒకటి కొనుక్కున్నారనమాట। ఇవన్నీ చూసిన తర్వాత నేను కూడా గుడికి పోతే బాగు, మాకు కూడా మంచి ప్లాట్ వస్తుంది, ఇల్లు వస్తుంది, కారు వస్తుంది, పిల్లగాడికి ఉద్యోగం వస్తుంది, అప్పుడు థాట్ వచ్చింది।
అంతకుముందు దేవుడి దగ్గరికి వెళ్ళాలన్న తాడు వీళ్ళకాడిది, అంతకుముందు లేదన్న. ఇప్పుడు మెయిన్ అంటే పోటీతత్వం ఏర్పడిందనమాట. సమాజంలో ఉన్నప్పుడు నలుగురితో పాటు పరిగెట్టాలి అంటే పక్కనోడు ఏం చేస్తున్నాడో అది కాపీ కొట్టడం అనమాట. సొంతం నాలెడ్జ్ కంటే కూడా పక్కవాడిని వాళ్ళవడం. వాళ్ళు ఏం చేశారో మనం అది చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ వాడు సక్సెస్ అయ్యాడు కదా చేసి. సపోజ్ ఉదాహరణ పక్కింటి అయినా ఒక సిరిడి వెళ్ళి వచ్చాక వాళ్ళకి కలిసి వచ్చింది అనుకో, అమ్మ ఎట్లా కలిసి వచ్చిందని అడుగుతారు. వీళ్ళకి చెప్పడం కదా రహస్యం అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ని పంపిస్తారు అనమాట. ఫ్రెండ్ని పంపించి అసలు తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. అసలు ఏం కథ ఏంటి, వాడికి ఎలా కలిసి వచ్చింది, వాడు ఏ గుడికి వెళ్ళిండు, ఏ సిద్ధాంతి దగ్గరికి వెళ్ళిండు, ఏ వాస్తు పూజ చేయించిండు, ఏ మంత్రాన్ని చదువుతుండు, ఏమైనా ఇంట్లో ఏమైనా యంత్రాలు పెట్టిండా, ఏమైనా దానాలు చేసిండా, ధర్మ కథ ఏంటి, వాడికి సక్సెస్ కావడానికి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు సక్సెస్ అవ్వగలిగాడని చెప్పి మొత్తం సీక్రెట్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇక సీక్రెట్ ట్రేస్ అవుట్ చేయగలిగాడు. ఏమీ లేదు. ప్రతి నెల కూడా చివరి గురువారం, ప్రతి నెలలో చివరి గురువారం షిరిడి వెళ్ళొచ్చేవాడికి, అంతే. ఆయన చేసింది ఏం లేదు. ఇంతేనా? షిరిడి వెళ్ళొస్తే అన్ని కోట్లు కలిసి వచ్చినాయి వాడికి. షిరిడి వెళ్ళొస్తే అసలు నేను ఎన్ని సంవత్సరాల నుంచి తిరుపతి వెళ్తాను అనవసరంగా, ఇన్ని సంవత్సరాల నుంచి నేను తిరుపతి వెళ్తున్నా కానీ ఆ దేవుడు మరి పాతపడ్డడో ఏమో కానీ ఏం కలగజేయట్లా అని చెప్పి నేను షిరిడీకి వెళ్ళటం స్టార్ట్ చేసాను. ఇప్పుడు మరి నేను షిరిడీకి వెళ్ళటం స్టార్ట్ చేస్తే మరి షిరిడి సాయిబాబా ఎన్న జోడంలోనే ఎగిరి గంతేసి ఆహా నా భక్తుడు వచ్చిండు అని చెప్పి ఎత్తుకొని తిరుగుతురా. అంటే దైవానుగ్రహం కలగడానికి క్వాలిఫికేషన్ ఏం కావాలా, అర్హత ఏం కావాలా? ఏ అర్హత ఉంటే దైవానుగ్రహం కలుగుతుంది? ఎవరికి దైవానుగ్రహం కలుగుతుంది? అంటే దేవుణ్ణి మార్చితే దైవానుగ్రహం కలుగుద్దా? అర్హత కూడా ఉండాలా వద్దా? అర్హతను చూసుకోవద్దా? సపోజ్ ఉదాహరణకు మన పిల్లగాడు తీసుకొని సపోజ్ ఒక కాలేజీలోకి వెళ్ళి మా అబ్బాయిని డిగ్రీలో చేర్చుకోండి అనుకోండి, చేర్చుకుంటారా? డిగ్రీలో చేర్చుకోమంటే చేర్చుకుంటారా? డిగ్రీలో చేర్చుకోమన్నప్పుడు ఆయన ఏమడుగుతారంటే ఇంటర్ సర్టిఫికేట్ ఉందా అని అడుగుతారు. మన పిల్లగాడికి డిగ్రీలో చేర్చాలంటే ఏ క్వాలిఫికేషన్ కావాలా? ఇంటర్ పాస్ అయినా అని అడుగుతారనమాట. నువ్వు ఏ ఊరు నుంచి వచ్చి నువ్వు శ్రీకాకుళం నుంచి వస్తే నాకేంటి, వైజాగ్ నుంచి వస్తే నాకేంటి, ఈస్ట్ గోదావరి నుంచి వస్తే ఏంటి, వెస్ట్ గోదావరి నుంచి వస్తే ఏంటి, లేకపోతే నిజామాబాద్ నుంచి వస్తే ఏంటి, ఎక్కడి నుంచి వస్తే నాకేంటి? నువ్వు ఇంటర్ పాస్ అయ్యాడా లేదా పిల్లవాడు, ఇది కదా ఇంపార్టెంటు. అర్థమైందమ్మా? డిగ్రీ చదవాలనుకునేటువంటి పిల్లగాడికి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి? ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటేనే డిగ్రీలోకి పర్మిషన్ ఉంటుంది అనమాట, డిగ్రీలోకి అడ్మిట్ ఉంటుంది అనమాట, అడ్మిట్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. మరి పిల్లగాడు 7th పాస్ అయినటువంటి పిల్లగాడిని తీసుకొచ్చి డిగ్రీలో చేర్చుకోమంటే చేర్చుకుంటారా? ఆయన ఏం చేసిందంటే మియాపూర్ కాలేజీకి చేర్చుకొచ్చిండు అనమాట. 7th చదివినోడిని డిగ్రీలో చేర్పించడానికి. ఈయన చేర్చుకోనంటాడని చెప్పి కేపీహెచ్బీలోకి వెళ్ళిండు అనమాట. ఇప్పుడు కేపీహెచ్బీలో వాళ్ళు చేర్చుకుంటారా? పోనీ కోటిలో వాళ్ళు చేర్చుకుంటారా? మరి ఓల్డ్ సిటీలో చేర్చుకుంటారా? మరి ఎందుకు చేర్చుకోరు? వాడు కాలేజీలు మొత్తం తిరుగుతున్నాడు. పిల్లగాడిని ఇంటర్ చదివేయటం మానేసి ఇప్పుడు కాలేజీలు తిరిగితే ఉపయోగం లేదు. పిల్లగాడు డిగ్రీ చేయాలంటే కాలేజీలు తిరగటం కాదు ప్రధానం, వాడు ఇంటర్ పాస్ అవ్వాలి. అంటే పిల్లవాడు డిగ్రీలో చేరాలంటే ఇంటర్ పాస్ అవ్వాలి కాబట్టి వాడిని ఇంటర్ చదివించాలి. ఇది ఒక అవగాహన మనకి కలిగింది. ఓకే, ఇప్పుడు మనకి తిరుపతి వెళ్ళేటువంటి భక్తుడికి షిరిడి వెళ్తే సక్సెస్ అవ్వలేదు, ఈయన కోరుకున్నటువంటి కోరికలు తీరలేదు. ఇప్పుడు షిరిడి మానేసి ఎవరో చెప్పారు కాశీ వెళ్తే మంచిది అన్నారు. ఇప్పుడు కాశీ వెళ్ళిండు, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పని అవ్వలేదు. ఎవరో చెప్పారు శబరిమల వెళ్తే మంచిది అన్నారు, శబరిమల వెళ్ళిండు, అక్కడికి వెళ్ళినా సక్సెస్ అవ్వలేదు. మళ్ళీ ఎవరో చెప్పారు రామేశ్వరం వెళ్తే చాలా పవర్ఫుల్ గాడు, అక్కడ స్ఫటికలింగం ఉంటుందంట, స్ఫటికలింగం దర్శిస్తే చాలని చెప్పేసాడు. ఇప్పుడు తనకు కావలసినటువంటి ఆ క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకోవట్లేదు, గుళ్ళకు తిరుగుతాడు. పిల్లగాడిని కాలేజీల చుట్టూ తిప్పినట్టు ఈయన కూడా ఏం చేస్తాడు, క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకోకుండా గుళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు. పిల్లగాడు అర్హత సంపాదించకుండా ఎన్ని కాలేజీలకు తిరిగినా కానీ డిగ్రీలో చేరడం ఎలా సాధ్యం కాదో, ఇక్కడ ఆధ్యాత్మికంలో కూడా ఆ అర్హతను, అంటే మనం ఏదైతే కావాలని కోరుకుంటున్నామో మనం కోరుకునేటువంటి దాన్ని పొందే అర్హత మనకు రానంత వరకు కూడా పరమాత్మ మనకు దాన్ని ప్రొవైడ్ చెయ్యరు.
చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు అర్జునుడు తెలుసమ్మా మీకు, విన్నారుగా? అర్జునుడు అంటే తెలుసుగా, ఏ ఊరిలో ఉంటాడు అమ్మ? అర్జునుడు ఏ ఊరిలో ఉండేవాడు అంటే ఏమని చెప్పారంటే హస్తినాపురం. మహాభారతం చదువుకున్నాం కాబట్టి మనం ఏమనాలి ఎమ్మటే, ఏమో అది ఎక్కడుందో మాకేం తెలుసు అని ఢిల్లీకి దగ్గరలో అనుకోండి. సరే, అప్పటి కాలంలో హస్తినాపురం అనేవాళ్ళు. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ బావమరుదులు. శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళ యొక్క చెల్లెల పేరు తెలిసే ఉంటుంది మీకు. ఏం పేరమ్మా? శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చెల్లెల పేరు సుభద్రాదేవిని ఎవరికి ఇచ్చాడు? అర్జునుడికి ఇచ్చాడు. అంటే రిలేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, అర్థమైందమ్మా? అంత స్ట్రాంగ్గా ఉంటుంది. దేవుడు సాక్షాత్తు దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క చెల్లెల్ని అర్జునుడికి ఇచ్చాడంటే రిలేషన్ మంచి బాండింగ్ బాగుంటుంది కమ్మా, స్ట్రాంగ్గా ఉంటుంది కదా. అలాంటి అర్జునుడికి ఒకసారి ఒక వెపన్ కావాల్సి వస్తుంది. వెపన్ అంటే తెలుసుగమ్మా, ఆయుధం. ఒక ఆయుధం కావాల్సింది. ఆయుధం పేరేం పేరు? పాశుపతాస్త్రం. ఎవరో చెప్పారు, అది నువ్వు సంపాదించుకుంటే మంచిదన్నారు. అది నువ్వు సంపాదించుకుంటే మంచిదని చెప్పారు. మరి సంపాదించుకోవచ్చుగా. అంటే మరి ఇప్పుడు సపోజు మనకి ఏదైనా అవసరం ఉందనుకోండి, మనం వెంటనే మన ఫాదర్నో మదర్నో అడుగుతాం, లేకపోతే అంకుల్నో అట్లా అడుగుతాం. పెళ్ళి కాకముందు అయితే కొంతమందిని అడుగుతాం, పెళ్ళి అయిన తర్వాత కొంతమందిని అడుగుతాం. ఈ రకరకాలు ఉంటాయి అన్నమాట. అయితే వాళ్ళు వెంబడే కొనిచ్చేస్తారు, వాళ్ళు వెంటనే కొనిచ్చేస్తారు. కానీ అర్జునుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మకు రిలేటివ్ అయినప్పటికీ కూడా, వాళ్ళిద్దరు కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా పాశుపతాస్త్రం కావాల్సి వస్తే శివుడిని అడిగితే నేను ఇవ్వను అన్నాడు. శివుడిని అడిగితే నేను ఇవ్వను అన్నాడు. ఎందుకంటే దాన్ని హ్యాండిల్ చేయాలంటే అర్హత ఉండాలన్నాడు. అంటే దేవుడే పక్కనున్నప్పటికీ కూడా, ఇంత భగవద్గీత మనకు బోధించేటువంటి దేవుడే అర్జునుడు పక్కనున్నప్పటికీ కూడా మావోడు అడుగుతుండే ఒక చిన్న వెపన్ ఇవ్వు స్వామి అంటే కుదరదు అన్నాడు. ఎవరు? శివుడు. మరి ఎలా? మరి వాడికి కావాలంటే నాతో యుద్ధం చేసి నన్ను గెలిచిన వాడికి ఆయుధాన్ని ఇస్తా. అప్పుడు కాంట్రవర్సీ అన్నమాట. అప్పుడు శివుడితో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే అర్జునుడు ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు ఒక జంతువు వెళ్తూ ఉంటే బాణం వేస్తాడు. అర్జునుడు వేసిన వెళ్ళి బాణం తగులుతుంది. అది ఆ బాణంతో పాటు అటువైపు నుంచి ఇంకొకళ్ళ బాణం వేస్తారు. ఆ బాణం వచ్చి ఈ రెండు బాణాలు ఒకేసారి దానికి తగులుతాయి. ఆ ప్రాణి చనిపోయింది. ఇప్పుడు ఇద్దరు అక్కడికి వెళ్ళి నిల్చున్నారు. అర్జునుడు వెళ్ళి ఇటు నిల్చున్నాడు, అటువైపు నుంచి అతను వచ్చి నిల్చున్నాడు. ఇప్పుడు ఇద్దరు వచ్చి ఆ ప్రాణి నాదంటే నాదని చెప్పి ఇద్దరు పోటీ పడ్డారు. ఇప్పుడు అది ఎవరిది? నేను వేసిన బాణమే ముందు తగిలిందని అవతల ఆయన అంటాడు, నేను వేసిన బాణమే తగిలిందని చెప్పి అర్జునుడు అంటాడు. ఇప్పుడు అది నాదంటే నాదని ఇద్దరు అన్నారు. ఇప్పుడు నాదంటే నాదన్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తారు? మనం ఇప్పుడు రోజుల్లోనంటే చీటీలు వేస్తాం. ఇప్పుడు రోజుల్లో ఏం చేస్తాం? చీటీలు వేస్తాం. నీదే నాదా టాస్ వేసినట్టు బొమ్మ బొరుసు వేస్తాం. కానీ అప్పటి రోజుల్లో బొమ్మ బొరుసులు కాదనమాట. అప్పటి రోజుల్లో చూసుకుందాం, తేల్చుకుందాం. సినిమా డైలాగులు ఉంటాయి, నీ ప్రతాపం ఏంటో నా ప్రతాపం ఏంటో అంటారు కదా. అలాగనే నీ బలం ఏంటో నా బలం ఏంటో చూసుకుందాం అనుకున్నారు. అప్పుడు ఇద్దరికి యుద్ధం ప్రారంభమైంది. అలా యుద్ధం ప్రారంభమైనటువంటి సందర్భంలో ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు అస్త్రాలు సంధించుకున్నారు. అలాంటి సందర్భంలో ఇక చివరికి అర్జునుడికి తనతో సమానమైనటువంటి బలం ఉన్నది అని గుర్తించినటువంటి అవతల వ్యక్తి ఎవరో కాదు, శివుడు అన్నమాట. అవతల ఉన్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, శివుడు ఇతను అర్హుడు, పాశుపతాస్త్రాన్ని పొందటానికి ఇతను అర్హుడు అని భావించి అప్పుడు అర్జునుడికి ఆ పాశుపతాస్త్రాన్ని బహుకరించడం అనేటువంటిది జరిగింది. ఓకే, అర్థమైంది కదా. అంటే సాక్షాత్తు దేవుడే పక్కనున్నప్పటికీ కూడా, శ్రీకృష్ణ పరమాత్మ పక్కనున్నప్పటికీ కూడా హైలీ రికమెండ్ చేసినా కానీ ఆ పాశుపతాస్త్రాన్ని ఇవ్వమంటే అలా ఇచ్చేది కాదు. ఇది అర్హత ఉన్నటువంటి వాడికే ఇవ్వబడుతుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, అర్థమైంది. అంటే ఆధ్యాత్మిక విషయంలో దైవం ఎలా వ్యవహరిస్తారు అంటే ఏదైనా కానీ ఎవరికైనా కానీ ఉచితంగానే ట్రాన్స్ఫర్ చెయ్యరు.
అర్థమైందమ్మా? అకౌంట్లో ఉన్న డబ్బులు ఫోన్పే చేసినట్లు అంత తేలిగ్గా ఫోన్పే చేసే టైపు కాదనమాట. డివోషనల్గా ఆధ్యాత్మిక పరంగా చాలామంది అనుకుంటారు భగవంతుడు అక్కడ ఏమైనా ఫోన్పే పెట్టుకొని కూర్చుంటాడేమో, గూగుల్ పే పెట్టుకుంటాడేమో, అడిగిన వాళ్ళందరికీ వెంటనే ట్రాన్సాక్షన్ చేస్తుంటాడేమో అనుకుంటారనమాట. అంత తేలిగ్గా ట్రాన్సాక్షన్ చేసేటువంటి పరిస్థితి కాదు. ఏం కావాలా? అర్హత కావాలి. మరి ఇప్పుడు దైవానుగ్రహాన్ని పొందడానికి ఏ అర్హత కావాలి మనకు? ఏ అర్హత ఎలాంటి అర్హత ఉంటే దైవానుగ్రహం కలుగుతుంది అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఏ దేవుణ్ణి ఆరాధించాలి అనే క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ 7వ అధ్యాయంలో 21వ శ్లోకంలో ఇప్పుడు చెప్తున్నారనమాట. పరమాత్మ ఏమని చెప్తున్నారంటే, నాయన నువ్వు దేవుళ్ళ విషయంలో నువ్వు పోటీ పడొద్దు, ఆలోచించొద్దు. అర్థమైందా? నువ్వు ఎవరినో నువ్వు ప్రామాణికంగా తీసుకొని ఎవరినో నువ్వు అనుసరిస్తూ, అంటే వాళ్ళు అది చేశారు వీళ్ళు అది చేశారు అని చెప్పి ఎవరో ఏదో చేశారని చెప్పి నీవు టెన్షన్ పడొద్దు, నువ్వు టెంప్ట్ అవ్వద్దు. నీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో, నీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో, లేకపోతే నీ కులదైవం ఎవరైతే ఉంటారో, మీ పూర్వీకులందరూ ఏ దైవాన్ని అయితే అనుసరిస్తూ వస్తున్నారో, నీకు ఏ దైవం మీద బాగా నమ్మకం ఉంటుందో ఆ దైవాన్నే నీవు ఆరాధించు అని చెప్పారు ఇక్కడ. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నటువంటి 7వ అధ్యాయంలో 21వ శ్లోకంలో ఏమని చెప్తున్నారు? నీకు ఏ దైవం అంటే ఇష్టమో ఆ దైవాన్ని నీవు ఆరాధించు, నేను ఎక్కడ ఉన్నా నిన్ను అనుగ్రహిస్తా. ఇంకోటి ఏమన్నారంటే, నీవు ఏ దేవతనైతే ఆరాధిస్తూ ఉన్నావో నీవు ఆరాధించేటువంటి ఆ దైవమునందు నీకు నేను ఇంకా శ్రద్ధ పెరిగేట్లు, భక్తి పెరిగేట్లు నేను నిన్ను ప్రోత్సహిస్తాను అని చెప్పారు. ఇంకంతకంటే మనకేం కావాలమ్మా? మనం మన ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే చాలు, వారి అనుగ్రహం కలుగుతుందని చెప్తున్నారు. మన ఇష్టదైవమునందు మన ఇష్టదైవానికి మనం సేవ చేసేప్పుడు, పూజ చేసేప్పుడు, అర్చన చేసేప్పుడు, అభిషేకం చేసేప్పుడు మనలో ఇంకా ఆ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంప్రూవ్ కావడానికి కావాల్సినటువంటి ఎనర్జీని వారు మనకు ప్రసాదిస్తాను అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఇంకా భగవంతుడే చెప్పిన తర్వాత ఇంకా మనం పార్టీలు మారినట్లుగా దేవుళ్ళను మార్చాల్సిన అవసరం లేదు. అర్థమైందమ్మా? దేవుళ్ళను మార్చితే దైవానుగ్రహం కలిగిద్ది అనుకోవడం పొరపాటు. అర్థమైందమ్మా? ఇప్పుడు పరమాత్మ ఏమని చెప్తున్నారు? నువ్వు పార్టీలు మారినట్లుగా దేవుళ్ళను మార్చొద్దు నాయన, నీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి పట్టుకో, నీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి పట్టుకో. నువ్వు ఏ దైవాన్ని పట్టుకున్నావో ఆ దైవమునందు నీకు భక్తి పెరిగేట్లు, ఆ దైవమునందు నీకు శ్రద్ధ పెరిగేట్లు నేను నీకు అనుగ్రహిస్తాను. ఇంకంతకంటే మనకు కావాల్సిందేముంది? అర్థమైందమ్మా? కాబట్టి మనం ఎవరో ఏ దేవుణ్ణో ఆరాధిస్తే, ఏ పూజ చేస్తేనో, ఏ వ్రతం చేస్తేనో, ఏ నోమును వస్తేనో, ఏ గుళ్ళోనో ప్రదక్షిణ చేస్తేనో ఎవరికో ఏదో కలిసి వచ్చిందని చెప్పి మనం ఆరాటపడవలసినటువంటి అవసరం లేదు. మన పద్ధతిలో మనం పూజ చేస్తే, మన పద్ధతిలో మనం స్మరణ చేస్తే, ఇప్పుడు కొంతమందికి పూజ చేయటం ఇష్టం ఉంటుంది, కొంతమందికి ధ్యానం చేయటం ఇష్టం ఉంటుంది, కొంతమందికి మంత్ర అనుష్ఠానం చేయటం ఇష్టం ఉంటుంది, కొంతమంది ప్రదక్షిణ చేయటం ఇష్టం ఉంటుంది. ఇట్లా రకరకాలుగా కొంతమందికి కొన్ని రకాలుగా ఇష్టాలు ఉంటాయి. కొంతమంది దేవుడికి నైవేద్యం పెట్టడం ఇష్టం ఉంటుంది, నైవేద్యం వండి పెట్టే దాంట్లో కాన్సన్ట్రేట్ చేస్తారు, అలా కూడా అనుగ్రహిస్తారు. అర్థమైందా? మనకు ఆధ్యాత్మిక పరంగా నీకు ఏది బాగా ఇష్టమో అదే చెయ్యి, నీకు ఏది బాగా ఇష్టమైతే అదే చెయ్యి. నీకు పూలు మంచిగా మాలలు కట్టి దేవుడికి అలంకరించడం ఇష్టమైతే అలా అలంకరించు. ఆయన అలాగే వాళ్ళు అలా ఆ సేవ చేసే వాళ్ళని ఆ విధంగానే అనుగ్రహిస్తారు. పూలు కోసుకొచ్చే వాళ్ళని అనుగ్రహించను, పండ్లు తీసుకొని వచ్చినటువంటి వాళ్ళని అనుగ్రహించను, నైవేద్యాలు పెట్టకపోతే నేను అనుగ్రహించను, మంత్రం చెప్పకపోతే నేను అనుగ్రహించను, మెడిటేషన్ చేయకపోతే నేను అనుగ్రహించను అని చెప్పి ఏమన్నా చెప్పారా? అర్థమైందమ్మా? ఏది సమర్పించినా వారు అనుగ్రహిస్తారు. అమ్మాయి చెప్పింది ఇప్పుడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్చతి అంటే ఆయన ఏమని చెప్తున్నారు? స్వామి నాయన నువ్వు నాకు పంచభక్ష పరమాణాలు అక్కర్లా, నేనేం మొఖమాసి లేను. ఒక ఆయన అంటాడు నేను లడ్డూలు పెట్టాలి కానీ ఎగిరి గంతేత్తను అంటాడు. ఆయనకి లడ్డూలు అవసరమా అమ్మా? ఆయనకు గారెలు అవసరమా? దద్దోజనం అవసరమా? పరమన్నం అవసరమా? పులిహారం అవసరమా? చక్ర పొంగల్ అవసరమా? ఎవరికి అవసరం? ఏ గౌరీ, ఈ నైవేద్యాలన్నీ ఏ దేవుడికి అవసరం?
అర్థమైందా? అంటే ఇవన్నీ కూడా ఆయనకు అవసరమని కాదు, మన భక్తిని ప్రదర్శించడం కోసం, మనకి ఎంత భక్తి ఉందో చూపెట్టడం కోసం. అదేంది స్వామి మనకెంత భక్తి ఉందో చూపెట్టడం ఏంటంటే, మరి నీ భక్తి లోపలే ఉంటాయి అట్లా. ఇప్పుడు చాలామంది నాకు చాలా భక్తి ఉందండి దేవుడు అంటే, నాకు చాలా భక్తి ఉందండి, నేను చాలా భక్తి ఉందండి అని. మరి అంత భక్తి ఉంది, ఒక 2 కొబ్బరికాయలు కొట్టు, ఒక పూలదండ తీసుకురా, నైవేద్యం పెట్టు, ఓ 10 రూపాయలు నాన్న. నాకు చాలా భక్తి ఉంది లోపల, నాకు చాలా భక్తి ఉంది. మరి నీకు అంత భక్తి ఉంటే ఏదైనా చేయవయ్యా అంటే రూపాయి ఖర్చు కాకూడదు, లోపల భక్తి చాలా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో చూడండి, మరి అభిషేకం అంటే ఎన్ని రకాలు తీసుకొచ్చి అభిషేకం చేసిన, ఇన్ని పువ్వులు తీసుకొచ్చారు, మంచిగా పూజ చేసిన, అన్ని నైవేద్యాలు తయారు చేశారు. అంటే మనకున్న భక్తిని మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి కదా, చూపెట్టగలగదా, చూపెట్టాలా వద్దా? అంటే నీకు నిజంగా భక్తి ఉంటే నువ్వు చూపిస్తావు. ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ మనం గుర్తు చేసుకోవచ్చు. ఒక పిల్లవాడు చిన్నప్పటి నుంచి తల్లి పక్కనే పెరుగుతూ ఉన్నాడు, తల్లితోటే బాండింగ్ ఎక్కువ అనమాట. తండ్రి పక్కనే ఉంటాడు కానీ ఎక్కువ బాండింగ్ ఉండదు, తల్లితోటే ఎక్కువ బాండింగ్ అనమాట. ఇక ఉదయం స్కూల్కి వెళ్ళే కాడి నుంచి, కాలేజీకి వెళ్ళే కాడి నుంచి, ఇంకా డిగ్రీకి వెళ్ళే కాడి నుంచి అన్నిటికీ ఎక్కువ బాండింగ్ అనమాట. ఇంక అసలు పిల్లగాడు పడుకొని నిద్రపోతూనే ఉండదు, కానీ వాళ్ళమ్మ మెలకువతోటే కూడా చూస్తుంది, పిల్లగాడిని చూసుకుంటూ నిద్రపోతుంటుంది. పిల్లగాడు లేకపోతే ఇక ఆ రోజు నిద్రపోదనమాట. అంటే దాదాపు పిల్లవాడు పుట్టిన కాడి నుంచి 26 సంవత్సరాలు వచ్చేంత వరకు ఒక్కరోజు కూడా వాళ్ళ అమ్మ కానీ ఆ పిల్లవాడు కానీ వేరుగా పడుకోలే. ఎప్పుడూ ఒకే చోట పడుకునేవాళ్ళు, ఒకే ఇంట్లో పడుకునేవాళ్ళు అనమాట. ఊరికి పైన ఇద్దరు కలిసే వెళ్ళేవాళ్ళు, వచ్చినా కానీ కలిసే వచ్చేవాళ్ళు అనమాట. 26 ఇయర్స్ అలాగే గడిచిపోయింది. పిల్లవాడు ఒకరోజు ఎంఎస్ చేయటానికి అమెరికా వెళ్తా అన్నాడు. ఇప్పుడు బాధ పిల్లగాడికే వాళ్ళ అమ్మకే, వాడిదేముంది ఆగి పట్టుకొని ఎదురుపోతుంటాడు. కానీ వాళ్ళ అమ్మకి లోపల తపనుంది, వాళ్ళ అమ్మకి లోపల సరే మరి పిల్లవాడు సక్సెస్ కావాలి కదా, పిల్లవాడు డెవలప్మెంట్ కోసం కదా, వాడి భవిష్యత్తును మనం ఇబ్బంది పెట్టకూడదు వాడు అని చెప్పి, సరే నాయనా వెళ్ళినాయనా అని చెప్పి బాధతోటే అన్నది. సరే పిల్లవాడు వెళ్ళాడు. అనుకున్నట్టు ఆ 2 సంవత్సరాలు ఎంఎస్ అయిపోయింది, మొత్తం అయిపోయిన తర్వాత 3వ సంవత్సరం రిటర్న్ అవుతున్నాడు పిల్లవాడు. ఈ తల్లి ప్రతి క్షణం కూడా, ఒక్క క్షణం కూడా పిల్లవాడిని మర్చింది లేదు. తినేప్పుడు కానీ, పడుకునేప్పుడు కానీ, ఏదైనా వస్తువు కొనేప్పుడు కానీ, ప్రతి సందర్భంలో కూడా పిల్లవాడిని గుర్తు చేసుకునేటువంటిది. ఇప్పుడు పిల్లవాడు ఒకరోజు అమెరికా నుంచి మళ్ళీ రిటర్న్ అవుతున్నాడు. 3 సంవత్సరాల తర్వాత పిల్లవాడు అమెరికా నుంచి రిటర్న్ అవుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఇంట్లో కూర్చొని, నా పిల్లవాడంటే నాకు ప్రేమ ఉంది, నా పిల్లవాడంటే నాకు ప్రేమ ఉందని చెప్పి కదలకుండా కూర్చుంటుందా? ఎక్స్ప్రెస్ చేస్తుందా? ఏమన్నా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుందా? అసలు పిల్లవాడు వస్తుందంటే కదలకుండా కూర్చుంటుందా? అసలు పిల్లవాడు వస్తున్నాడని తెలవగానే ఇవిడకి నిద్ర పట్టల్లా నైటు. అర్థమైందా? తిన్నామంటే ఆకలి కావట్లా, ఎందుకంటే వాడి భావాలతోటే నిండిపోయింది కడుపు. ఆకలి కావట్లా, తిన్నామంటే ఆకలి కావట్లా, నీళ్లు తాగుదామంటే దప్పిక కావట్లా, పడుకుందామంటే నిద్ర రావట్లా, మొత్తం వాడే నిండున్నాడు, బాడీ మొత్తం కూడా వాడే నిండున్నాడు. ఇప్పుడు పిల్లవాడు ఎయిర్పోర్ట్లో దిగండి అని చెప్పారు. వస్తే వచ్చిండులే అంటదా? సరే వచ్చిండు, ఇక్కడ లిఫ్ట్ కిందకు వచ్చిండు అనమాట. అపార్ట్మెంట్ ముందుకే వచ్చిండు, వస్తే వచ్చిండులే, గుమ్మం ముందు వస్తే వచ్చిండులే అని చెప్పి అలా అంటదా తల్లి? పిల్లవాడు వస్తుందంటే ఎయిర్పోర్ట్కే వెళ్తుంది. ఎందుకు? ప్రేమ అంతుంది. అర్థమైందమ్మా? పిల్లవాడు అక్కడ అమెరికాలో బయలుదేరాడంటేనే ఆవిడ ముందు రోజే పోయి ఎయిర్పోర్ట్లో కూర్చుందనమాట. వస్తాడు అని ఎదురు చూస్తూ. ఇప్పుడు పిల్లవాడు వచ్చాడు, పిల్లవాడు వచ్చింది, కూర్చులో వస్తే వాడే వచ్చాడు కూర్చుంటాడు అంటదా? అందం. పిల్లవాడు కనిపించగానే వెళ్ళి గుండెలకు హత్తుకుంటుంది. 3 సంవత్సరాల నుంచి ఎదురు చూసినటువంటి ఆ ప్రేమ ఏదైతే ఉంటుందో ఆ ప్రేమ మొత్తాన్ని ఒకేసారి చూపిస్తుంది. అంటే మనకు ప్రేమ ఉంటే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామనేటువంటిది ఒక తల్లిని ఒక పిల్లవాడిని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. మరి అలాగే భగవంతుడి పట్ల కూడా నీకు ప్రేమ ఉన్నది అంటే, నీకు భక్తి ఉన్నది అంటే, నీకు ఇంతటి జీవితాన్ని ప్రసాదించిన వాడు భగవంతుడు అంటే ఎవరు? ఇంతటి గొప్ప జీవితాన్ని ప్రసాదించినటువంటి భగవంతుడి పట్ల మనం ఎంత భక్తి కలిగి ఉండాలి, ఎంత ప్రేమ కలిగి ఉండాలి?
మరి అంత భక్తి అంత ప్రేమ మనం చూపిస్తున్నామా లేదా అనేటువంటిది మనం ఇక్కడ పరీక్షించుకోవాలి. నువ్వు ఏ దేవుణ్ణైనా ఆరాధించుకో, భక్తి ప్రధానం. భగవద్గీతలో పరమాత్మ ఒకటే చెప్తారు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. ఎవరికి శ్రద్ధ ఉంటుందో వాళ్ళకి ఆ జ్ఞానం కలుగుతుంది అని చెప్పారు. శ్రద్ధ లేనటువంటి వాడికి జ్ఞానం కలగదు. శ్రద్ధ ప్రధానమైనటువంటిది. నువ్వు ఏ పనైనా చెయ్యి, నువ్వు ఏ సేవైనా చెయ్యి, నువ్వు ఏ మార్గంలోనైనా ఉండు, అది నువ్వు ఏ దేవుణ్ణైనా కానీ ఆరాధించుకో. నువ్వు ఆరాధించేటువంటి మార్గం కాదు ఇక్కడ, నీవు అనుసరించేటువంటి విధానంలో ఎంత శ్రద్ధ, ఎంత భక్తి, ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం ఉన్నవో అవి ప్రధానమైనటువంటివి. మన నమ్మకం, మన భక్తి, మన విశ్వాసం కూడా అక్కడ ప్రకటితం కావాలి. ఎట్లా అంటే ఒక చోట ఒక మెజిషియన్ అంటారు కదా, మెజిషియన్ ఒక ప్రోగ్రాం క్రియేట్ చేశారు. ఆయన ఎలాంటి ప్రోగ్రాం క్రియేట్ చేశారంటే, ఇటువైపు ఒక పిల్లర్ ఉంది, ఇటువైపు ఒక పిల్లర్ ఉంది, చాలా హైట్లో ఉంది, చాలా హైట్లో ఉంది. ఒక 20 అంతస్తుల అపార్ట్మెంట్ అనుకోండి, 20 అంతస్తుల అపార్ట్మెంట్ అంత హైట్లో ఇటు ఒక పిల్లర్ ఉంది, ఇటు ఒక పిల్లర్ ఉంది. దాని మీద నుంచి ఇటు ఒక వైర్ కట్టారు. ఈ 2 పిల్లర్లకు మధ్యలో ఒక వైర్ కట్టారు. కానీ ఆ వైరు ఉన్నది కూడా కనపట్టాల మనకి, అంత హైట్లో ఉంది కదా. అది సన్నగుందో లావుగుందో కానీ మనకైతే కంటికి కనిపించట్లేదు. కానీ అతను ఈ అపార్ట్మెంట్ మీదకి ఎక్కాడు, లిఫ్ట్లో ఈ అపార్ట్మెంట్ మీదకి ఎక్కాడు. ఇక్కడి నుంచి అవతలకు నడిచి వెళ్తాడు. ఉత్తగానే వెళ్తాడా? అర్థమైందమ్మా? నెత్తి మీద ఒక బిందె పెట్టుకున్నాడు, 2 చేతుల్లో 2 బిందెలు పెట్టుకున్నాడు, మళ్ళీ భుజాల మీద వేరే బరువు పెట్టుకొని ఇలా అవలీలుగా నడిచి వెళుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి? వైరు, ఇటు అపార్ట్మెంట్లో నుంచి ఇటు అపార్ట్మెంట్ వైపుకి సన్న వైరు మీద నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. కింద ఏమన్నా ఆలంబన ఉందా? సపోర్ట్ ఉందా? ఏమన్నా? ఏమీ లేదు. అయితే కింద కూర్చున్నటువంటి వాళ్ళందరూ క్లాప్స్ కొడుతున్నారు. అబ్బా భలేకెళ్తాను. అట్లా ఎన్నిసార్లు తిరిగిండు అనుకుంటున్నారు? 8 సార్లు తిరిగిండు. ఆయన ఎన్నిసార్లు తిరగాలన్నాడు? 9 సార్లు తిరగాలన్నాడు. 9 సార్లు తిరగాలి. ఇప్పుడు 8 సార్లు తిరిగిండు. 9వ సారి తిరిగేప్పుడు ఆయన ఏం చేసిండంటే ఆ బిందెలు అక్కడ పెట్టిండు, లగేజ్ మొత్తం అక్కడ పెట్టిండి. ఇప్పుడు నేను ఇటు నుంచి అటు నడవటం మీకు అందరికీ ఓకేనా అన్నాడు. ఓకే అన్నాడు. నేను మళ్ళీ 9వ సారి కూడా అటు వెళ్ళి రాగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ మీకుందా? ఉంది అన్నారు. ఆ ప్రేక్షకులందరూ కొన్ని వేల మంది అక్కడ ఉన్నారు. ఆ కాన్ఫిడెన్స్ ఉందన్నారు. అయితే ఎవరైనా వచ్చి నా భుజాల మీద కూర్చోండి, నేను వాళ్ళని తీసుకొని పోతా అన్నాడు. ఓకే, నువ్వు వెళ్తే బిందెలు తీసుకెళ్తే ఓకే, లేకపోతే మూటలు తీసుకెళ్తే ఓకే, లేకపోతే ఐరన్ రాడ్స్ తీసుకెళ్తే ఓకే, మేమైతే రాం. ఎందుకు? నమ్మకం లేదు. మరి నువ్వు ప్రత్యక్షంగా చూస్తున్నాగా, వెయిట్ తీసుకొని వెళ్తున్నాడు కదా. అర్థమైందమ్మా? చూసేవాడు ఇలా ఉంటాడు. కానీ ఒక ఇద్దరు వచ్చి వెళ్ళి భుజం మీద కూర్చున్నారు. వాడు విశ్వాసం ఉన్నటువంటి వాడు. అర్థమైందమ్మా? ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఇలాంటి విశ్వాసం ఉండాలి. ఎందుకండి అంటే ఎలా నమ్ముతాం? దేవుడా మనకి కనపడ్డు. ఇప్పుడు ఆ వైనట్ల కనపట్టలేదో దేవుడు మనకి కనపడ్డు. కానీ వాడు వెళ్తా అంటాడు, వాడు యువతల నుంచి అవతలగా నేను తీసుకెళ్తా అంటాడు. అంటే ఏమీ కనిపించినటువంటి ఆ శూన్యంలో నుంచి తీసుకొని వెళ్ళి నేను అవతల ఒడ్డుకు చేర్చుతా అంటాడు. మరి దైవం కూడా కనిపించట్లేదు. మనం వేడుకుంటే మనల్ని యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు చేర్చుతా అంటాడు. మనకున్నటువంటి ప్రాబ్లమ్స్లో నుండి మనల్ని అవతల బయటపడేస్తా అంటాడు. మరి అలా బయటపడేస్తా అంటే మనకు నమ్మకం ఉండాలా వద్దా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈయన ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే, మీ అబ్బాయికి శనిగ్రహానికి సంబంధించిన దోషం ఉంది అని చెప్పారు. అయ్యా ఏం చేయాలి స్వామి అన్నారు. ఏం చేయాలి అంటే ఆయన గారు ఏమని చెప్పారంటే, ఆస్ట్రాలజిస్ట్ అంటే జ్యోతిష్యం చెప్పి ఆయన ఏమన్నాడంటే, మీ అబ్బాయికి శని దోషం ఉంది కాబట్టి ఆంజనేయ స్వామి గుడి చుట్టూరు 5 మంగళవారాలు ప్రదక్షిణ చేపి ఆ దోషం పోయిద్ది అన్నాడు. ఎన్ని మంగళవారాలు? 5 మంగళవారాలు. ఏ దేవుడి గుడి చుట్టూ? ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిరగమన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పాడు,
ఆయన ఫీజు కూడా చెల్లించాడు, ఇంటికి వచ్చిండు. మంగళవారం, ప్రతి మంగళవారం నాడు ప్రొద్దుటే స్నానం చేయటం, గుడికి వెళ్ళటం, ఆయన చెప్పినట్లుగా ఆ 21 ప్రదక్షిణలు చేసి వచ్చిండు. ఇప్పుడు 5 మంగళవారాలు పూర్తయిపోయినాయి. 5 మంగళవారాలు పూర్తయిపోయినాయి. ఇప్పుడు ఆయన దోషం పోయినట్లా ఉన్నట్ట? ఇప్పుడు 5 మంగళవారాలు అయిపోయింది కదా, దోషం పోయిందా ఉందా? దోషం పోయిందని ఎవరు అనుకోవాలా? తిరిగినోడికి ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆ ప్రదక్షిణ చేసినటువంటి వాడికి ఆ నమ్మకం ఉండాలన్నమాట. అయితే ప్రదక్షిణ చేసిన తర్వాత 10 రోజులు గడిచింది, 20 రోజులు గడిచింది, 4 రోజులు గడిచింది, పిల్లగాడికి ఇంకా ఉద్యోగం రాలేదు. ఎమ్మటే ఎవరో చెప్పారు, ఏందిరా దోషం పోతే ఉద్యోగం రావద్దు, 4 రోజులైంది ఇంకా ఉద్యోగం రాలేదంటే దోషం పోలేదనే అర్థం. ఆ జ్యోతిష్యుడే మంచోడు కాదురా, నీకు తెలియదు, అనవసరంగా ఆ జ్యోతిష్యుడి దగ్గర పోయిను. నాకు తెలిసినోడు బాగా తెలిసిన ఆయన ఉన్నాడు, బాగా చెబుతారు, ఆయన బాగా చెబుతారు. ఈయన దగ్గర తీసుకుపోయాడు. ఈయన దగ్గర తీసుకుపోయాడు. ఈయనేమన్నాడు, అసలు ఎవరురా నీకు చెప్పింది ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిరగమన్నది ఎవరు? అసలు ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిరిగితే నీకెట్లా ఉద్యోగం వచ్చింది? అసలు శనిగ్రహానికి కానీ ఆంజనేయ స్వామికి కానీ అసలు సంబంధం ఉందా? అసలు నీ దోషం ఎట్ట ఎవరు చెప్పింది నీకు? నేను చెప్పనా? ఈ తెలివి తక్కువ వాళ్ళందరూ ఇట్లా పోయి వాడి వల్ల పడి డబ్బులన్నీ వదిలించుకుంటారని చెప్పిండు. ఇప్పుడు ఈయన ఇంకో ప్రయోగం చెప్పిండు, ఈయన ఒక ప్రత్యామ్నాయం చెప్పిండు. ఇక ఈయన చుట్టూ ఆయన చుట్టూ జీవితాంతం తిరుగుతూనే ఉంటాడు. ఎందుకు ఇలా తిరగవలసినటువంటి పరిస్థితి వచ్చిందంటే, ముందు వీడికి నమ్మకం లేదు, వీడికి విశ్వాసం లేదు. ఎవరికి లేదు? ఎవరికైతే దోషం ఉందనుకుంటున్నాడో వాడికి విశ్వాసం లేదు, ఆ నమ్మకం లేదు. కాబట్టి అట్లా గొళ్ళ చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ భగవద్గీతలో పరమాత్మ ఏమని చెప్తున్నారు? నాయనా, నువ్వు నీ ఇష్టదైవాన్ని ఆరాధించుకో. నువ్వు ఏ దైవాన్ని ఆరాధిస్తే ఆ దైవమునందు నీకు భక్తి పెరగటానికి, శ్రద్ధ పెరగటానికి కావలసినటువంటి శక్తిని నేను అనుగ్రహిస్తాను. నువ్వు ఏ దేవతను ఆరాధించినా కానీ ఆ దేవతా రూపంలో ఉండి నీకు ఫలితాన్ని అనుగ్రహించేవాడిని నేనే. ఇదొక్కటి అర్థమైతే చాలు మనకి. నువ్వు ఏ దేవతా రూపంలో ఆరాధించినా కానీ, నువ్వు ఏ రూపంలో ఆరాధించినా కానీ ఫలితాన్ని ఇచ్చేవాడు ఒక్కడేనట. మనం చేసినటువంటి పూజలన్నిటినీ స్వీకరించేవాడు, ఫలితాన్ని ఇచ్చేవాడు ఒక్కడే అని చెప్పి మనకు భగవద్గీతలో చెప్తున్నారు. ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పి కంక్లూజమ్మ, భోజనాలు అయిన తర్వాత మళ్ళీ చూసుకుందాం, రెండుగా వస్తుంది. ఎట్లా అంటే, ఒక్క ఊళ్ళో ఒక ఆయన నాటకాలు వేసాయని ఉన్నాడు. ఇప్పుడు ఆయన మంచి ఎక్స్పర్ట్ అనమాట, మంచి విగ్రహ పుష్టి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఆయన రాముడు వేషం వేసుకొని బయటకు వచ్చాడు. ఏముంది చేతిలో? ధనుస్సు ఉంది, బాణాలు ఉన్నాయి. ధనుస్సు బాణాలు ఉంటే ఏమనుకున్నాం మనం? రాముడు వచ్చిండు అని క్లాస్ కొట్టాను. అమ్మయ్య, ఇప్పుడు రాముడు వస్తే వెంటనే హనుమంతుడు మంత్రాలు, రాముడికి మంత్రాలు ఇవన్నీ సరిపోయింది. ఓకే. తర్వాత ఆయన లోపలికి వెళ్ళిండు. తర్వాత ఈసారి కృష్ణుడు రావాలన్నారు. వేరే ఆయన ఒక్కడే ఉంది అక్కడ లోపల. ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఉన్నాడు. వెంటనే ఆ ధనుసు బాణాలు అక్కడ పెట్టిన ఫ్లూట్ పట్టుకొని వచ్చిండు. ఇప్పుడు ఫ్లూట్ ఆయన చూసి కాదు, ఫ్లూట్ ఉంది, తనలో చూస్తే నెమలిపించం ఉంది. నెమలి పింఛం ఉంది కాబట్టి ఏ దేవుడు? కృష్ణుడు. వెంటనే ఎవరు వచ్చారు? కృష్ణుడు వచ్చినాడు. వెంటనే కృష్ణుడికి సంబంధించిన స్తోత్రాలు, వసుదేవ సుతం దేవం కృష్ణ అని ఈ స్తోత్రాలు చదివారు. కృష్ణుడు వచ్చిన పైండు. తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఈసారి ఎవరు రావాలన్నారు? పరశురాముడు అన్నాడు. అప్పుడు ఏం చేసిండు? వెంటనే ఈ ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ పెట్టిన గొడ్డలు పట్టుకొని వచ్చిండు. ఇప్పుడు ఏమన్నారు? ఎవరు వచ్చారన్నారు? పరశురాముడు వచ్చాడన్నారు. మరి ఇప్పుడు పరశురాముడు వేరే, రాముడు వేరే, కృష్ణుడు వేరే ఉన్నారా? వెంకటేశ్వర స్వామి వేరే ఉన్నారా? ఇంతమంది ఉన్నారా? లోపల ఉన్నది ఎంతమంది? ఒక్కడే. లోపల ఉన్న ఒక్కడే
మరి కృష్ణుడి రూపంలో ఎందుకు వచ్చిండు? బయట ఉన్నటువంటి వాడు కృష్ణుడు రావాలని అడిగిండు కాబట్టి కృష్ణుడి రూపంలో వచ్చిండు. ఒక ఆయన రాముడు రూపంలో రావాలని అడిగిండు కాబట్టి రాముడి రూపంలో వచ్చిండు. ఒకడు వచ్చి వెంకటేశ్వర స్వామి రూపంలో రావాలంటే వెంకటేశ్వర స్వామి రూపంలో వచ్చిండు. ఒకడు పరశురాముడి రూపంలో రావాలంటే పరశురాముడి రూపంలో వచ్చిండు. ఒకడు దత్తాత్రేయుడి రూపంలో రావాలంటే దత్తాత్రేయుడి రూపంలో వచ్చింది. ఇంతకీ లోపల ఉన్నది ఎంతమంది? లోపలున్న ఒక్కడే. బయట ఉన్నటువంటి వాళ్ళ యొక్క కోరికను బట్టి, బయట ఉన్న వాళ్ళ యొక్క ఆసక్తిని బట్టి, బయట ఉన్న వాళ్ళ యొక్క శ్రద్ధను బట్టి, వాళ్ళ యొక్క భక్తిని బట్టి ఆ లోపల ఉన్నటువంటి అతను అనేకమైనటువంటి రూపాలతో మనకు దర్శనమివ్వటం అనేటువంటిది జరిగింది. ఇన్ని రూపాల్లో దర్శనమిచ్చినటువంటిది ఎంతమంది? ఒక్కడే. ఇన్ని రూపాలలో దర్శనమించింది ఒక్కడే అని చెప్పి మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. అర్థమైంది? అందుకే అంత కాన్ఫిడెన్స్ మనకి కాదు, ఆ స్వామికి. అన్ని రూపాలలో ఉన్నది ఆయనే అనే విషయం వారికి తెలుసు. అన్ని రూపాల్లో ఉన్నది ఆ స్వామి అనే విషయం ఆ స్వామికి తెలుసు. తెలియంది ఎవరికి? మనకు తెలియదు. మనకు తెలియదన్నమాట. స్వామి ఇన్ని రూపాలలో వస్తాడు అనే విషయం మనకు తెలియక మన ఈ స్వామి వేరే, ఆ స్వామి వేరే, ఆ స్వామి వేరే అని రకరకాల భేదాభిప్రాయాలతో మనం ఉండటం అనేటువంటిది జరుగుతుంది. చూడండి అమ్మ, ఇప్పటి కాలంలో అంటే అంత లేదు కానీ పూర్వకాలంలోనైతే శివభక్తులు, విష్ణు భక్తులు అంటే శైవులకి వైష్ణవులకి ఎన్ని వైరుధ్యాలు, ఎన్ని గొడవలు, ఎన్ని మతకల్లోలాలు, ఎంత హింస జరిగేదో. కానీ ఇప్పట్లో అయితే అంత లేదనమాట. ఎందుకంటే మనకి విష్ణు సహస్రనామాలు చదివినా కానీ శివ సహస్రనామాలు చదివినా కానీ రెండిట్లో కూడా అదే ఉంటుందన్నమాట. శివుడు విష్ణువు వేరు కాదు, విష్ణువు శివుడు వేరు కాదు అనేటువంటి ఆ నిజమైనటువంటి జ్ఞానం మనకి ఆ విష్ణు సహస్రనామాలు చదివితే ఆ జ్ఞానం మనకి బోధపడుతుంది. భగవద్గీత చదివితే ఆ జ్ఞానం మనకి బోధపడుతుంది. ఓకే, అర్థమైందా? అంటే మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం ఏ దేవతనైనా కానీ ఏ దేవుణ్ణైనా కానీ ఒకే రకమైన భక్తితో, ఒకే రకమైనటువంటి శ్రద్ధతో, ఒకే రకమైన నమ్మకంతో ఆరాధించగలగాలి, పూజించగలగాలి. సపోజ్ ఉదాహరణకి ఎట్లా అంటే అమ్మ, మనకి ఇష్టదైవమైనటువంటి దైవం వెంకటేశ్వర స్వామి అనుకోమ్మ. మనకి ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి అయితే ఏం చేస్తాం? వెంకటేశ్వర స్వామి గుడి కలిగినప్పుడు ఎంత భక్తితోనో ఉంటాం, ఎంతో భక్తితో ఉంటాం. మనకి వేరే ఇంకో దేవుడి పేరు చెప్తారనుకో, మా దేవుడు అంటే మనకి ఇష్టం అనుకో, సరిగా వెళ్తామా? గుడికాడికి వెళ్దామంటే వీళ్ళు కనీసం చీర కూడా మార్చుకోకుండా వస్తారనమాట. ఆ దేవుడి దగ్గరికి ఏముందిలే, ఆ దేవుడి దగ్గరికి ఏముందిలే. అదే వీళ్ళకి ఇష్టమైన వెంకటేశ్వర స్వామి గుడికి అయితే ఎంత ముస్తాబై వెళ్తారు. అంటే తనకి ఇష్టమైతే ఒక విధంగా, ఇష్టం కాకపోతే ఒక. ఇష్టమైతే శ్రద్ధతో ప్రదక్షిణ చేస్తాడు, శ్రద్ధతో మంత్రం చదువుతాడు. అక్కడికి వెళ్ళి గుడికాడి నుంచి ముందు నుంచే స్తోత్రాలు చదువుకుంటూ వెళ్తాడు. ఇష్టం కానటువంటి దేవుడి దగ్గరికి వెళ్తే కానీ దండం కూడా సరిగ్గా పెట్టాడు, సార్లు ఈ దేవుడు కూడా అనుకుంటాడు. కానీ అలా లేదమ్మా. భగవద్గీతలో ఏమని చెప్తున్నానంటే అన్ని రూపాలలో ప్రకటితమయ్యేటువంటిది నేనే. నువ్వు ఏ దేవతను ఆరాధించినా కానీ స్వీకరించేది నేనే. ఏ దేవతను ఆరాధించినా కానీ ఆ దేవతా రూపంలో ఉండి అనుగ్రహించేది నేనే. కాకపోతే మెయిన్ ఫండమెంటల్ ఏంటంటే నీకు శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. ఈ రెండే నేను చూస్తా. ఏం చూస్తాడు పరమాత్మ? భక్తిని, శ్రద్ధని, రెండింటినే చూస్తాడు. ఎందుకంటే నువ్వు కొబ్బరికాయ కొడుతున్నావా, నైవేద్యం తీసుకొచ్చినవా, అరటిపండు తీసుకొచ్చినవా, పువ్వు తీసుకొచ్చినవా, ఇవి ప్రధానం కాదు. నువ్వు ఎలాంటి పదార్థాలు సమర్పిస్తున్నామనేటువంటిది ప్రధానం కాదు. ఎంత భక్తితో మనం సమర్పిస్తున్నామనేటువంటిది ఇక్కడ అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనం ఏం చేస్తాం? పదార్థం కంటే కూడా భక్తితో మనం అర్చన చేసేటువంటి లేదా సమర్పించేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి భక్తి కలుగుగూడు పట్టెడన్నం. భక్తితో సమర్పించేటువంటిది పిడికడ చాలన్నారు. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కరము పాలు, భక్తి కలుగుగూడు పట్టెడన్నము చాలు, విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. అర్థమైందమ్మా? గంగి గోవు యొక్క పాలు గరిటెడు చాలు, అది హోమం పూర్తవుతుంది, పూజ పూర్తవుతుంది. అదే గాడిద పాలు తీసుకొచ్చారు, బిందెలు తీసుకొచ్చారు, ఏం ఉపయోగం? అలాగే భక్తి కలుగుకూడు పట్టెడన్. భక్తితో సమర్పించేటువంటిది పిడికడు చాలు. భక్తితో సమర్పించేటువంటిది పిడికడు చాలు. మనం చాలా పూజలకు వెళ్తాం, గొప్పల కోసం చేస్తారు.
అంటే మంచికి చేస్తే తప్పని కాదమ్మా, ఇక్కడ గొప్ప అనేటువంటిది కాదు, వారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం చేయాలి, భక్తితో చేయాలి, శ్రద్ధతో చేయాలి అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశంగా మనకు సూచించడం అనేటువంటి జరిగింది. మనమందరం కూడా అలాంటి భక్తితో అర్చన చేసి, అలాంటి భక్తితో పూజించి, అలాంటి భక్తితో సేవించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. జయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.